పిల్లలందరికీ శుభాకాంక్షలు. బాల దినోత్సవ సందర్భం కాబట్టి మనకు ఇది ఎంత గొప్ప రోజు అంటే తెలుసు. ఇది మదర్స్ డే జరుపుకున్నాము, నెక్స్ట్ ఫాదర్స్ డే జరుపుకున్నాము, మొన్ననే టీచర్స్ డే జరుపుకున్నాము. అంటే తల్లి తండ్రి తర్వాత గురువు ముగ్గురు ముఖ్యంగా కాబట్టి వాళ్ళు జరుపుకున్నాం. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ అంటే మీరే పిల్లలే. ఇంతకుముందే శంకర్లింగన్ గారు చెప్పారు, టుడే చిల్డ్రన్స్ ఆర్ టుమారోస్ సిటిజన్స్ అని. కాబట్టి ఈరోజు ఆ ఇంపార్టెన్స్ తెలియడానికి పేరెంట్స్ కానీ అందరికి కానీ ప్రతి ఒక్కరు కానీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చిల్డ్రన్ టు బి డిస్ప్లేడ్ అనే దానికోసమే వీఆర్ సెలబ్రేటింగ్ చిల్డ్రన్స్ డే. సో ఆ సందర్భంగా ఆ విషయం చాలా సంతోషం మీతో మాట్లాడము. ఎందుకంటే పిల్లలు ఆనందంగా ఉండాలి. పిల్లలు దేవుడు చల్లని వారే అని ఒక పాట కూడా ఉంది. అంటే మీరంతా కూడా చక్కని చిరునవ్వుతో ఉంటారు, ఆనందంతో ఉంటారు, కల్మషం లేకుండా ఉంటారు, ప్రేమతో ఉంటారు. పిల్లల్ని ప్రేమించని వారు ఎవరు ఉండరు. ఎంత గొప్పవారైనా పిల్లల్ని చూస్తే కోపం తగ్గిపోతుంది, దుఃఖం దూరం అవుతుంది, ఆనందం వస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఎంత చక్కని పిల్లలంటే అందుకే పిల్లల్ని మిమ్మల్ని మీ పిల్లలు చిన్నపిల్లల నుంచి ఒక 10th క్లాస్ అందరికి కూడా పిల్లల్ని మనం దేవుడితో పోలుస్తాం. దేవుడు ఎంతైతే కదా పవిత్రుడో సక్యుడో మీరు కూడా అటువంటి వారే. కాబట్టి మీ అందరికీ మీతో మాకు ఎంతో ఆనందం కలుగుతుంది. కారణం కూడా చెప్తాను మీకు. ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ టీచర్స్ అంత టీచర్స్, నేను కూడా టీచరే. టీచర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు తెలుసా. వీ టీచర్స్ ఆల్వేస్ హెల్తీగా ఉంటాం మేమంతా కూడా. వేరే ప్రొఫెషన్లో బీపీ షుగర్లు ఉంటే టీచర్లు మాత్రం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు ఆరోగ్యంగా ఉంటారంటే ఆనందంగా ఉంటారు. ఎందుకు ఆనందంగా ఉంటారంటే మీలో ఉన్న ఎంత ఒక శక్తి, మీలో ఉన్న పవిత్రమైన శక్తి, మీలో ఉన్న ఒక ప్రేమ భావన, మీలో ఉన్న నిష్కల్మషము, దాని ద్వారా మేమంతా కూడా చక్కగా మారిపోతాం, ఆనందం కలుగుతుంది. కాబట్టి యు ఆర్ మేకింగ్ అస్ హ్యాపీ ఇన్ క్లాస్ రూమ్, యు ఆర్ మేకింగ్ అస్ హ్యాపీ. కాబట్టి అందుకే మేమంతా కూడా వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ మై చిల్డ్రన్. కాబట్టి చిల్డ్రన్స్ పిల్లలు చదవడం అనేది చదువుతుంటుంది. మనం చదువుతున్నాం, ఎల్కేజీ నుంచి మొదలు 10th క్లాస్ వరకు అకాడమిక్గా చదువుతుంటాం. చదవండి, ఆ చదివే ముఖ్యంగా. దాంతోపాటుగా మీరు ఆనందంగా ఉండాలంటే ఆటలు ఆడండి. సాయంత్రం పూట వీలు దొరికినప్పుడు కబడ్డీ ఖోఖో ఏం దొరికితే ఆట ఆడండి. వీలైతే వారంకి ఒక రోజు 2 రోజులు ఫైన్ ఆర్ట్స్ అంటాం, లలిత కళ అంటాం. మై డియర్ చిల్డ్రన్, మై డియర్ పేరెంట్స్, ఇంకా ఉన్న పేరెంట్స్ కూడా నేను చెప్తున్నా, మై డియర్ పేరెంట్స్ కైండ్లీ లిజన్ మీ. తల్లిదండ్రులు కూడా నేను వినియోగించంటే మీ పిల్లల్ని చదువుతో పాటుగా ఆటల్లో వినియోగించండి, ఆటలు ఆడించండి. ఒక ఫైన్ ఆర్ట్స్ లలిత కళను మేము నేర్పుతాం. వీఆర్ రెడీ హియర్ టు గివ్ ఎవ్రీథింగ్. మీకు ఒక పెయింటింగ్ నేర్చుకోండి, చాలా ఆనందం కలుగుతుంది. ఒక సింగింగ్ పాడవాడు నేర్చుకోండి, ఒక డ్యాన్స్ నేర్చుకోండి. ఎన్ని రకాల లలిత కళలు ఉంటాయి, అన్ని రకాల దానివల్ల మీకు ఆనందం కలుగుతుంది. తర్వాత మీకు పేరు వస్తుంది. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ మీరు స్టేజ్ మీదకి వచ్చి పాట పాడితే మీకు గుర్తింపు వస్తుంది. మీ స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తే మీకు గుర్తింపు వస్తుంది. కాబట్టి లలిత కళ వల్ల మీకు ఏమవుతుంటే మనోవికాసం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, మై డియర్ పేరెంట్స్, ఈ విధంగా చదువుతో పాటుగా లలిత కళలకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ పిల్లల్ని మన పిల్లల్ని ఆనందంగా ఉంచుదాం, చిల్డ్రన్స్ డే అని చెప్పి ఈరోజు ఒక్కరోజు ఆటలు ఆడించడం కాదు, ఈ ఒక్కరోజు వాళ్ళకి స్వీట్స్ పంచడం కాదు, ఈ ఒక్కరోజు వాళ్ళని పొగడడం కాదు. మనమంతా కూడా తల్లిదండ్రులు, టీచర్సు, ప్రతి ఒక్కరు పిల్లలు ఆనందంగా ఉండాలంటే ఏ విధంగా ఆనందంగా ఉండాలంటే వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా చూడాలా కదా. పుస్తకాల సంచి మెత్తివేయడం కాకుండా చదువుతో పాటుగా చక్కగా వాళ్ళకి శక్తిని గుర్తెరిగి వాళ్ళ లోపల మనోవికాసం కలిగిస్తూ వాళ్ళకు ఒత్తిడి కలిగించకుండా వాళ్ళకు చక్కని మార్గదర్శనం చేస్తూ విలువలను బోధిస్తూ మన పిల్లలు రేపొద్దున ఈ చిల్డ్రన్స్ డే మన పిల్లలు ఒక మంచి ఇంజనీర్ కావాలా, మంచి డాక్టర్ కావాలా, మంచి రైతు కావాలా, మంచి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలా, మనుషులు కావాలా, ఈ మన కుటుంబం బాగుండాలంటే వీళ్ళంతా కూడా మంచిగా ఉండాలా. కాబట్టి మై డియర్ పేరెంట్స్, మన వాళ్ళకు విలువలు నేర్పండి. మనం విలువలు నేర్పండి కాదు, మనం నేర్పుదాం. పిల్లలకు మంచి విలువలు నేర్పుతాం, పాఠాలు నేర్పుతాం, కథల పుస్తకాలు దయించండి. రీడింగ్ బుక్స్ అని మర్చిపోతున్నారు. ఈ సెల్ ఫోన్ చూడడం కాదు, మంచి పుస్తకాలు దొరుకుతాయి. చందమామ బాలమిత్ర లాంటి దొరకడం లేదు. మంచి స్టోరీ బుక్స్ కొనియండి వాళ్ళకు. మా లైబ్రరీలో కూడా పుస్తకాలు ఉన్నాయి. మీ పిల్లలకు లైబ్రరీ పుస్తకాలు ఇప్పించండి, వాళ్ళతో పుస్తకాలు చదివించండి.
వీలైతే సెల్ ఫోన్లో అప్పుడప్పుడు మంచి మీరే మార్గదర్శనం చేస్తూ మంచి మంచి సినిమా చూపించండి, మంచి మంచి వీడియో చూపించండి. ఈ రకంగా ఎంత కేర్ తీసుకుంటే చదువు కోసం కాదండి, ఐఐటి నీటే కాదండి. ఒక్క క్షణం మీ పిల్లవాని యొక్క మరోవైపు తల్లిదండ్రులారా, మరోవైపు మీ తల్లిదండ్రుల మరోవైపు మీరు ఆలోచించండి. మీ పిల్లవానికి మనోవికాసం కలగాల, ఆత్మవిశ్వాసం కలగాల, ముందుకు వెళ్ళాలా, కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఎదుర్కొన్నట్టు ఉండాలా. ఈ చిల్డ్రన్ హ్యాపీ డేస్ సందర్భంగా ఈ చిల్డ్రన్ జరుపుకోవడం కాదు, చిల్డ్రన్ అంటే బాల దినోత్సవం అంటే వాళ్ళు ఆనందంగా ఉండాలా. ఈరోజు చూస్తున్నాం మనం ఎంతమంది పైకి వస్తారు. ఆ రంగా ఆ పిల్లల్లాగా మనం కూడా మన పిల్లల్ని తయారు చేద్దాం. టీచర్స్, నేను చెప్పేది మీకు టీచర్స్ కూడా పేరెంట్స్ కూడా చెప్తాను, ఎందుకంటే పిల్లలు అర్థం చేసుకోలేరు. దే కాంట్ అండర్స్టాండ్ మై స్పీచ్. మేబీ లైక్ ఎల్కేజీ వాళ్ళు అర్థం, 9th 10th అర్థం చేసుకోవాలని. మై డియర్ టీచర్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, లిజన్ దీస్ వర్డ్స్, గివ్ ఇంపార్టెన్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నాట్ ఓన్లీ టుడే, ఎవ్రీడే టేక్ యువర్ చిల్డ్రన్, లవ్ అండ్ అఫెక్షన్. మై డియర్ చిల్డ్రన్, మీరంతా కూడా కాదా పాటలు కాదు, పొద్దున్న మీ తల్లికి నమస్కారం చేయండి, మీ తండ్రికి నమస్కారం చేయండి, మీ గురువుకు నమస్కారం చేయండి. దేవునికి మొక్కడం కాదు, దేవునితో పాటు మీ తల్లికి మొట్టమొదలు లేవగానే కాలు మొక్కండి, తండ్రికి మొక్కండి, మీరు మంచిగా మారిపోతారు. ఈ సందర్భంగా మీ అందరికీ చక్కగా ఇప్పుడు ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, మీరంతా డ్యాన్స్ చేస్తారు, మీరు పాటలు ఆడతారు, మా ఆనందం కలిగిస్తారు. మీ ఆట పాటను చూడడానికి మీ తల్లిదండ్రులు, టీచర్సు మేమంతా సిద్ధంగా ఉన్నాము చప్పట్లు కొట్టడానికి, అవి చేయడానికి. కాబట్టి మీ అందరికీ ఆయుష్ దీర్ఘాయుష్ కలగాలని, ఆనందంగా ఉండాలని, చదువులు ఎదగాలని, భవిష్యత్తు అంతా బంగారుమయంగా ఉండాలని ఈ శుభ సందర్భంలో చిల్డ్రన్ డే సందర్భంగా మీకు నేను ఒక పెద్ద వ్యక్తిగా, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా, ఒక పేరెంట్గా, ఒక డైరెక్టర్గా మీకు ఆశీర్వాదం అందజేస్తూ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. Thank you so much for the great messages, sir. Now, one important